వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న చాలా రకాలైనటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. సుమారుగా అన్ని రాష్ట్రాలు కలిపి వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి 450 గ్రూప్ ఏ, బి పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎక్కువ ఉపయోగపడే పోస్టులు బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ, అలాగే ఫార్మా డి చదివినటువంటి వాళ్ళకి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు. ఇవి 186 ఖాళీలు ఉన్నాయి. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇన్ని పెద్ద మొత్తంలో ఈ పోస్టుల భర్తీ జరగలేదు. ప్రజెంట్ ఈ యూపీఎస్సి నిర్వహిస్తున్నటువంటి ఈ పరీక్షల్లో ఈ యొక్క బి ఫార్మసీ, డి ఫార్మసీ అభ్యర్థులకు చాలా మంచి అవకాశం ఎదురవుతుంది. ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్తో పాటు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్, అలాగే ఏరోనాటికల్ ఆఫీసర్, లీగల్ ఆఫీసర్, కంపెనీ ప్రాసిక్యూటర్, సీనియర్ ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్, సివిల్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, స్టోర్ ఆఫీసర్, అలాగే స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్, అలాగే రాజ్భాష అధికారి, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఈ పోస్ట్ కూడా ఉన్నాయి. అయితే మనకి ప్రధానంగా ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో కానీ, లేదా మెడిసిన్లో కానీ, ఫార్మసీలో కానీ, మైక్రోబయాలజీలో లేదా ఫార్మకాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్కి అర్హులు. అలాగే అన్రిజర్వ్డ్ అభ్యర్థులు, అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 18 to 30 years నిండకూడదు. ఓబీసీ అభ్యర్థులు అయితే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 5 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ఈ ఏజ్ లిమిట్లో, మ్యాక్సిమం ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఈ ఎంపికైన అభ్యర్థులకు లెవెల్ 8లో పే స్కేల్స్ అమలు అవుతాయి. అంటే 47,600 రూపాయలు మూల వేతనం అంటారు దీన్ని. దాంతోపాటు 90,000 రూపాయల వరకు కూడా శాలరీ పొందవచ్చు జాయినింగ్ నుంచే. ఎంపిక విధానం చూసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్ తరహాలో 300 మార్కులకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. వ్యవధి 2 గంటలు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుని తగ్గిస్తారు. రాత పరీక్ష ఇంటర్వ్యూలకి 75.20% వెయిటేజ్ ఉంటుంది. ఈ పరీక్షల అర్హత కోసం జనరల్ క్యాండిడేట్స్ అయితే 50%, ఓబీసీ అయితే 40%, ఎస్సీ ఎస్టీలు 40% మార్క్స్ సాధించాల్సి ఉంటుంది. ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్లో ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డోసేజ్ ఫార్మ్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, మెడిసినల్ కెమిస్ట్రీ, అలాగే ఫార్మకాగ్నసీ, న్యాచురల్ ప్రొడక్ట్స్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, అనాటమీ, ఫిజియాలజీ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, రెగ్యులేటరీ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్, బయోఫార్మాస్యూటికల్స్, ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఈ అంశాల నుంచి ప్రధానంగా ప్రశ్నలు వస్తాయి. ఇక దీనికి సంబంధించి రాత పరీక్ష ఎప్పుడు ఉంటుందని ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే యూపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ దాదాపుగా ఒక 3-4 నెలలు గడువు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఒక ప్లాన్ ప్రకారం చదివినట్టయితే ఈ జాబ్ని కొట్టడం పెద్ద సమస్య కాదు. కాకపోతే ఇక్కడ యూపీఎస్సీ నిర్వహించినటువంటి గత ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రశ్న పత్రాలను కూడా ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది అర్థమవుతుంది. అలాగే ఈ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దానికి సంబంధించి అటెండ్ అయినటువంటి, అంటే క్వాలిఫై ఇంటర్వ్యూకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి అభ్యర్థులకి 2nd క్లాస్ రైల్వే ఛార్జీని యూపీఎస్సీగా చెల్లిస్తారు. కాకపోతే ఇక్కడ ఇందులో చేరినటువంటి అభ్యర్థులు 2 సంవత్సరాల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దేశంలో ఎక్కడైనా కూడా ఆ పీరియడ్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ చివరి తేదీ 17/7/2026. వెబ్సైటు upsconline.nic.in ఈ అప్లికేషన్స్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.